చేసే చట్టం ఇది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మా చెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది. అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది. దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి. 30కి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశావు. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు. ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే, రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది. ఎక్కడున్నా సరే దేశంలో ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది. కొంతమంది రైతాంగానికి నచ్చల, అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. మోడీ గారు లాంటి బలమైన నాయకులు చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యేకి, వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి అడుగుతున్నాం, అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుతుంది, అమలు చేయమని పంపలా. దీంట్లో కష్టాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి. 50 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు. ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని 50 ఎకరాలు దోచేశాడు, భయపెట్టి బద్దలు కొట్టేస్తామని. రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చొని మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంట వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి ఎలా పట్టుకెళ్ళిపోతాడు. కోర్టులకు వెళ్ళడానికి లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోవాలంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలు ఉన్న భూమి, ఎకరం ఉన్న భూమి, ఒక 100 గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు. మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలోనో హైకోర్టుకి వెళ్ళగలడా? ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులు సెటిల్ చేస్తారంట. రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులను కబ్జా పెట్టడానికి. సో అందుకని జాగ్రత్త. మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు, గాల్లో పెట్టిన దీపం. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు కనుక దోల నాగేశ్వరరావు గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు. తర్వాత నేను ముందే చెప్పా, వీళ్ళు వస్తే దోచేస్తారు, భయపెడతారు, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇదే కైకలూరులో 2019లో చెప్పాను, అడ్డగోలుగా దోచేస్తారు. నా మాట ఎవరు వినలా. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు, పార్టీలను కలిపాడు. తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. బైబిల్ సూక్తి అదే కదా. ఎందుకు తగ్గించుకుంటాం? నాకేమైనా ఆస్తి కావాలా, పేరు కావాలా? ఎందుకంటే మీకు బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి. భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను, నేను అది ఆల్రెడీ ఉంది. అది ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరందరూ, అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటు వేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారపోయినా మీకోసం, రక్తం ధారపోయినా. జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి, కమిలి విఠల్ గారికి, బట్టు లీలా కనకదుర్గ గారికి, కొల్లి వరప్రసాద్ గారికి, నల్లగోపుల చలపతి గారికి, వి నరసింహారావు గారికి, యేసురాజు గారికి, విక్రమ్ కిషోర్ గారికి, విష్ణు గారు. మనం 33,000 కోట్ల అవసరం అవుద్ది, ఎక్కడో చోట మొదలు పెట్టాలి అని నిర్వాసితుల నిధి కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నేను ₹1 కోటి ఇస్తాను అనగానే ఎంత పెద్ద మనసు అంటే, ఎంత పెద్ద హృదయం అంటే, ఎంత పెద్ద గుండె అంటే ఏంది.
నేను కూడా ₹1 ఇస్తున్నాను మనకి నిర్వాసితుల నిధికం, పోలవరం నిర్వాసితుల నిధికం. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు మన ఎంపీ. అందుకని మీ అందరూ మనస్ఫూర్తిగా మీకు కూటమి ఉన్నది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. అందుకని ధైర్యంగా వచ్చి ఓటేయండి. ఏమంటాడు జగన్ మాట్లాడితే? సిద్ధం అంటాడు. ఇలా చూస్తుంటాడు, సిద్ధం. ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి. ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నేను మీకు బాగా చేశాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. నాయకుడు ఎవడైనా సరే 2 చేతులెత్తి నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి. కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ అక్రిడిటేషన్ తీసేయనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ పథకం తీసేయనా. ఇది దీని అర్థం. జగన్ ఇలా అంటే ఎవడు భయపడ్డు. మేము ఇలా చూపిస్తాం. కూటమి గుర్తుది. నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం. ఇదేనికి కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం. బద్దలు కొడుతున్న నీ అవినీతి కోటలను గుర్తుపెట్టుకో. మీ అందరికీ మీ భవిష్యత్తుకి కూటమి హామీ అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్వయంగా నేను కూడా కూర్చొని మన కైకలూరు సమస్యల్ని నేను కూడా సమీక్షిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. మన ఎలక్షన్ల నినాదం చేతులకి మద్దతు తెలుగు.